హలో అండి. మీకు అందరికీ గుర్తే ఉందా అండి మనం స్కూల్లో చేసినటువంటి ప్రతిజ్ఞ? ప్రతిరోజు ప్రేయర్లో మనతో చేయించేటటువంటి ఆ ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూ మనం చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ మన స్కూలింగ్ అయిపోగానే ఆ ప్రతిజ్ఞని కూడా స్కూల్ కాంపౌండ్లోనే వదిలి వచ్చేసామా అనిపిస్తోందండి. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసినా, టీవీ వార్తల్లో చూస్తున్నా, ఎవరి నోట విన్నా మనస్సుని కలచివేస్తున్న అంశం ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు. ముఖ్యంగా కోల్కతాలో అతి దారుణమైనటువంటి హింసతో అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచినటువంటి మెడికో సంఘటన మనసుని కలచివేస్తుంది. భవిష్యత్తులో ఎందరికో ప్రాణాలు పోయాలన్నటువంటి ఆశతో అతి పవిత్రమైనటువంటి వృత్తిని ఎంచుకొని అలు పెరగకుండా తన విధులు నిర్వహిస్తున్న ఆ బిడ్డని అంత కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చినటువంటి ఆ నీచులకి శిక్ష పడలేదు. కానీ ఆ లోపలే ఇంకో ఆడబిడ్డ పైన పాశవికంగా మరో అత్యాచారం. ఈ వార్తని వింటూ ఉంటే ఆడబిడ్డని కన్న తల్లిదండ్రులకే కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి గుండె రగిలిపోతుంది. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అని మురిసిపోతూ ఉంటాం. ఆ బిడ్డకు ఏ లోటు లేకుండా తను అడిగిందల్లా కొనిచ్చి అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళు కోరిన చదువులు చదివించి వాళ్ళ ఎదుగుదలను చూసి ఆనందించే తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ బిడ్డని బయటకి పంపాలి అంటే హడలిపోతా ఉన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఆడపిల్లకు రక్షణ లేదు. ఏ నిమిషం ఏం జరుగుతుందో అనే భయం. ఆడది ఉద్యోగానికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ట్యూషన్కి వెళ్ళినా, బడికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా, బంధువింటికి వెళ్ళినా, పక్కింటికి వెళ్ళినా, ఆఖరికి ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకడు ఇలాంటి నీచుడు ఉండి తీరుతాడు. ఆడపిల్లని కాలయముళ్లాగా కాటేసేదానికి రెడీగా ఉంటాడు. ఇలాంటి ఘోరం జరిగిన తర్వాత న్యాయం కోసం ప్లకార్డులు పట్టుకొని నినాదాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, ఇలాంటి దుస్సంఘటన జరిగినప్పుడు వ్యతిరేకిస్తూ సెలవులు, సంఘటన పైన తీవ్ర సంతాపంతో సోషల్ మీడియాలో స్టేటస్లు, ఇవి మనం చేస్తున్నవి. అసలు ఈ పరిస్థితి కారణం ఎవరు అని నిలదీస్తే కలికాలం అండి అని పెదవి విరిచేటటువంటి మూర్ఖులం మనం. సమాజం ఎటుపైనా కూడా మన చేతులకి మాత్రం మట్టి అంటకుండా సమాజం పైకి తోసేస్తూ ఉంటాం. అసలు ఈ సమాజంలో మనము భాగస్థులమే కదా, మనకు బాధ్యత లేదా? అక్కడెక్కడో జరిగిన దానికి మనం ఎలా బాధ్యులవుతాము అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా అండి, మనం కూడా బాధ్యులమే, ముఖ్యంగా ఆడవాళ్ళు. అవునండి, మీరు వింటున్నది నిజమే. చాగంటి గారి మాటల్లో మనం వింటూ ఉంటాం, ఎప్పుడూ ఇంటికి తాళం వేసి పరా ఇంటి పంచన తిరిగేటటువంటి ఆడదాని దగ్గర లక్ష్మి నిలవదు అంటారు. అబద్ధాలు చెప్పేటటువంటి ఆడవాళ్ల దగ్గర లక్ష్మి ఉండదు అంటారు. ఎప్పుడూ అరుస్తూ గొడవలు పడేటటువంటి ఆడవాళ్ల దగ్గర లక్ష్మి ఉండదు అంటారు. తోటి ఆడదానిపైన నిందలు వేస్తూ అక్రమ సంబంధాలు అంటగడుతూ అమ్మలక్కల మాటలు మాట్లాడుకునే ఆడవాళ్ల దగ్గర కూడా లక్ష్మి నిలవదు అంటారు. ఇప్పుడు ఈ లక్ష్మి నిలవడానికి, సమాజంలో ఇలాంటి దుర్ఘటన జరగడానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా? ఉందండి. అలాంటి ఆడవాళ్ల దగ్గర ఐశ్వర్యం మాత్రమే కాదండి, నైతిక విలువలు కూడా ఉండవు. ఇలా నైతిక విలువలు లోపించిన వాళ్ళు పిల్లల్ని సక్రమంగా పెంచుతారా చెప్పండి? ఇక్కడ ఐశ్వర్యము అంటే ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, నగలు, ఇవి ఏవి కాదండి. మన బిడ్డల బంగారు భవిష్యత్తు, వాళ్ళు సాధించిన విజయమే తల్లిదండ్రులకి ఐశ్వర్యం. నీకు ఎథిక్స్ అన్నవి లేనప్పుడు నీ బిడ్డలు కూడా అలాగే తయారవుతారు. నువ్వు అబద్ధం మాట్లాడితే నీ బిడ్డలు కూడా అబద్ధాలే మాట్లాడడానికి అలవాటు పడతారు. ఇంటి పట్టున ఆడది ఉండకుండా ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే పిల్లలు కూడా గాలి తిరుగుళ్ళకు అలవాటు పడతారు. తల్లి ఈ సృష్టిలో తొలి గురువు. నువ్వు పిల్లల ముందు అమ్మలక్కల మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అదే సక్రమమైన మార్గమేమో అనుకుని వాళ్ళు దానికే అలవాటు పడతారు. తల్లి ఏది పాటిస్తే పిల్లలు అదే పాటిస్తారు. ఒక సామెత ఉండనే ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. కాబట్టి తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆడది ఆదర్శవంతంగా నడుచుకుంటే తన పిల్లలు కూడా సక్రమమైన మార్గంలో ఉంటారు. నువ్వు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పిల్లలు బాగుపడతారు, నీ ఇంట్లో పిల్లలు చెడిపోతారు. నీ పిల్లలతో గడుపు, వాళ్ళకి కావాల్సింది వండి పెట్టు,
అందరూ కూర్చొని ఒక దగ్గర భోంచేయండి. ఆ భోజనం చేసేటప్పుడు వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తూ వడ్డించండి. నిజంగా అండి, మనం ఏ మూడ్లో అయితే వంట చేస్తామో, ఏ మూడ్లో అయితే వడ్డిస్తామో ఆ ఎఫెక్ట్ అన్నది ఆ ఇంటిల్లిపాది పైన ఉంటుందంట. ఇది నిజమండి. నాకు బ్రహ్మకుమారిస్కి ఈ మధ్యలో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు ఎంత ప్రశాంతంగా వంట చేసి వడ్డిస్తే తింటున్న వాళ్ళపైన ఆ ప్రభావం ఉంటుందంట. అది వాళ్ళ ఆలోచనలపైన, వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక బిడ్డ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దానికి ముఖ్యమైన పాత్ర పోషించేది తల్లి. అన్నమయ్య చెప్పినట్లు, వదిలితే పెంచిన చిలుకైనా మేడలెక్కు, రావించి గూటం మెట్టితే రామాయణును. అంటే తాను ముద్దుగా పెంచిన చిలుకైనా చేతుల్లో నుంచి వదిలిపెట్టేస్తే మేడలెక్కి తిరుగుతుందంట. అదే ఆ చిలుకని పంజరంలో పెట్టి మనం చెప్పినట్లు మాట వినమని దానికి నేర్పిస్తే రామా అని పలుకుతుందంట. మూగజీవులే మనం చెప్పినట్లు వినేటప్పుడు మనం కన్న బిడ్డల్ని మన మాట వినేలాగా మార్చుకోలేమా? ఆచారాలు, అలవాట్లు, హద్దులు అంటూ ఆడపిల్లకి నేర్పిస్తూ ఉంటాం. ఆడపిల్లతో పాటు మగపిల్లాడికి కూడా ప్రతి ఒక్క విషయాన్ని గురించి అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది తెలిసొచ్చేలాగా నేర్పించండి. ఆడపిల్లలైనా మగపిల్లాడైనా ఈ సొసైటీలో ఎలా మెలగాలని నేర్పించండి. వాళ్ళకున్నటువంటి బాధ్యతలు ఏంటి అన్నది నేర్పించండి. ఏ మంచి పని చేస్తే వాళ్ళని హీరోలుగా మోస్తారు అని, ఎలాంటి కాని పనిని చేస్తే వాళ్ళని జీరోలుగా చూస్తారు అని ముఖ్యంగా అలాంటివి వాళ్ళకి తెలపండి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్లు. ఇంత చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద ముసలి వరకు ఫోన్ 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 లేకపోతే లైఫ్ లేదు అన్నట్లు అయిపోతుంది. మా వాడికి 50,000 రూపాయలు ఫోన్ తీసిచ్చానండి. అవునా? మా వాడికి 1,00,000 రూపాయలు ఫోన్ తీసిచ్చానండి. మా వాడికి ఇన్ని లక్షలు పోసి బైక్ తీసిచ్చానండి. ఎందుకండి? వాడు ఊరి మీద పడి బలాదూర్లు తిరగడానిక తీసిస్తారు అన్ని లక్షలు పోసి? సంపాదన లేని వాడికి, చదువుకునే పిల్లాడికి అన్ని లక్షలు పోసి బండ్లు? వాడికి ఏమైనా బాధ్యత నేర్పిస్తా అన్నామా? లేదు. అదొక స్టేటస్. ఎంత పెద్ద బండి మా వాడికి కొనిస్తే అంత పెద్ద స్టేటస్ మాకు. బైక్ రేసులంటూ దూసుకొని పోతూ ఉంటాడు. విచక్షణ లేకుండా వాళ్ళు చేసే స్పీడ్ డ్రైవింగ్ వల్ల అక్కడ ఒక ప్రాణం పోతుంది, ఇక్కడ వీడి జీవితం నాశనం అవుతుంది. ఫోన్లో వాడు ఏం చూస్తుంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు. అవసరమా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్తాను. వాడికి ఏది కావాలన్నా వాడు గూగుల్ తల్లి మీద కాకుండా కన్న తల్లి పైన ఆధారపడేలాగా చేసుకునే బాధ్యత కన్న తల్లిది. కన్న బిడ్డల్ని అమ్మ బిడ్డలాగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమా, లేక అరాచకాలు చేసేటటువంటి కీచకులుగా మార్చడమా అన్నది మన చేతుల్లోనే ఉందండి.